హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే స్పెషల్ ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసి అయితే పెట్టుకున్నాను. కొంచెం పుదీనా కూడా చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఈ పుదీనా అయితే మాదే. ఏ బిర్యానీలోకైనా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉండాల్సిందే కదా. ముందుగానే నేను ఒక 4 ఉల్లిగడ్డలను అయితే పొడుగ్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రై కి ఆయిల్ కూడా పెట్టేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే ఆయిల్ లో వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఒక 4 టమాటాలని కూడా ఇలా చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం రైస్ అయితే నానబెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు రైస్ అయితే నానబెడుతున్నాను. నేను ఇంట్లో ఉన్న రైస్ తోటే ఈరోజు బిర్యానీ అయితే చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ తో కూడా ఈ బిర్యానీ చేసుకోవచ్చు. ఎప్పుడు బాస్మతి రైస్ తోనే కాకుండా ఇలా ఇంట్లో ఉన్న రైస్ తో కూడా చేసి చూడండి. టేస్ట్ అయితే బానే ఉంటుంది. ఇక్కడ నేను 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సాజీరా, మిరియాలు, స్టార్ పువ్వు, ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇవి కొన్ని కొన్ని అయితే యాడ్ చేసుకున్నాను నేను. అలాగే టేస్ట్ కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇందులో పుదీనా వేయడం వల్ల మనకి మంచి కలర్ అయితే వస్తుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో అయితే కుక్ చేసుకోవాలి. మనకి రైస్ 90% అయితే కుక్ అయిపోవాలి. రైస్ 90% కుక్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ లోనే నేను ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవి కూడా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇదైతే మీ ఆప్షన్, లేదంటే స్కిప్ చేసేయండి. మా ఇంట్లో అయితే డైరెక్ట్ ఎగ్ బాయిల్ చేసి పెడితేనైతే తినరు. ఇలా డీప్ ఫ్రై చేసి పెడితే అయితే తింటారు. అందుకనే వాళ్ళ కోసం నేనైతే డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. డీప్ ఫ్రై చేయకున్నా కూడా బానే ఉంటుంది. నేను 6 ఎగ్స్ తో అయితే బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్ లోకి అయితే తీసుకొని సైడ్ కి అయితే పెట్టేశాను. ఇప్పుడు బిర్యానీ చేయడం కోసం ఒక మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ దాకా పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అయితే లాస్ట్ లో యాడ్ చేశాను. నాకు సరిపోదు అనిపించింది, అందుకనే మళ్ళీ వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మనకి లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పెరుగులో మనకి లమ్స్ అనేవి ఉండకూడదు. మనకి మొత్తం పేస్ట్ లా అయిపోవాలి. నేనైతే మొత్తం 1.5 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాను. నేను మళ్ళీ లాస్ట్ లో వేసాను అనుకుంటారు కావచ్చని మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ప్యూరీ ఫామ్ వచ్చేంత వరకు అయితే మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎందులో అయితే బిర్యానీ చేస్తామో ఆ బౌల్ అయితే స్టవ్ పైన అయితే పెట్టుకొని, బౌల్ హీట్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ నే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే ఇందులో వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చిని అయితే ఇలా పొడుగ్గా అయితే కట్ చేసి అయితే వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని మనకి సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్ గా ఉడికిపోయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే నేను ఇక్కడ కొంచెం కాడలు కాడలుగా ఉన్న కొత్తిమీరనే యాడ్ చేస్తున్నాను. మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కాడలు కాడలుగా వేయడం వల్ల. ఇందులోనే మనకి మెత్తగా ఉడికిపోతుంది ఈ కొత్తిమీర. ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. తర్వాత మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, బిర్యానీ మసాలా, అదైతే ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడే. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ ప్యూరీని కూడా ఇందులో వేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 1 కప్ దాకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఈ మసాలా బౌల్లోనే వాటర్ అయితే వేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను. మనం మసాలా అనేది వేస్ట్ కాదు ఇలా వేయడం వల్ల. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ దాకా బాగా ఉడకనివ్వాలి. మనకి కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా,
అవైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. స్కిప్ చేయకుండా అయితే మన వీడియో అయితే ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. ఇక్కడ నేను బాయిల్ వచ్చిన తర్వాత 50% అయితే ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం బాయిల్ చేసి పెట్టుకున్న డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం ఇప్పుడు చూడడానికి పల్చగా ఉంది కదా, ఇది మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. మనకి ఎగ్స్ అనేవి కొంచెం జ్యూసీ జ్యూసీ లాగా అయితే, అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఇవి కూడా మనకి మెత్తగా అయిపోతాయి. ఈ స్టేజ్‌లోనే నేను సాల్ట్ అయితే చెక్ చేస్తున్నాను. సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకు సాల్ట్ అయితే కరెక్ట్‌గా అయితే సరిపోయింది. ఇలా బాయిల్ అవుతుండగానే నేను ఒక నిమ్మకాయ జ్యూస్ అయితే ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. మనకి కొంచెం పుల్ల పుల్లగా అయితే ఉంటుంది ఇలా నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేయడం వల్ల. మనం లాస్ట్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇలా ఉడికేటప్పుడే యాడ్ చేస్తాను. ఇది మొత్తం గ్రేవీ మొత్తం దగ్గరికొచ్చేంత వరకైతే ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ అయితే ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ గ్రేవీ మొత్తం దగ్గర పడిపోతుంది. అప్పటి వరకైతే మనం కుక్ చేసుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీ కూడా చాలా వెరైటీస్ అయితే చేస్తారు అందరూ. కానీ నా స్టైల్‌లో కూడా ఒకసారి అయితే చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఈ ఎగ్ బిర్యానీ ఎప్పుడు చేసినా కూడా ఎగ్స్‌ని డీప్ ఫ్రై అయితే చేయాలి. ఎందుకంటే మా హస్బెండ్ అయితే తినరు. ఉట్టిగా బాయిల్డ్ ఎగ్ వేసి చేస్తే. మనం ఇంట్లో ఏది చేసినా గూడా అందరూ తినేలా ఉండాలి. అలాగే టేస్టీగా ఉండాలి. వాళ్ళ కోసమే కదా మనం చేసేది. ఇంట్లో వాళ్ళకు నచ్చినట్టుగా చేసి వాళ్ళు తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. చూసారా ఫ్రెండ్స్, మనకి గ్రేవీ అనేది దగ్గరికొచ్చేసింది. మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది ఇలా. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్న టైంలో మనం ఎగ్స్‌ని కొంచెం గ్రేవీనైతే బౌల్‌లోకైతే తీసుకోవాలి. నేను మళ్ళీ రైస్ వేసిన తర్వాత ఈ గ్రేవీ అనేది మళ్ళీ వేస్తాను. నేను ఎగ్స్ అన్నీ తీసేస్తున్నాను. అలాగే కొంచెం గ్రేవీ కూడా పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు మిగతా గ్రేవీలో అయితే మనం 90% కుక్ చేసుకున్న రైస్‌నైతే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. నేను లేయర్స్ వైస్ అయితే వేస్తున్నాను. మనకి ఈ మసాలా మొత్తం కవర్ అయ్యేలా రైస్‌తో అయితే కవర్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, రైస్ అయితే మనకి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఈ ప్లేస్‌లో మీరు బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇంట్లో ఉన్న రైస్‌తో చేస్తేనే బావుంటుంది ఈ ఎగ్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీకి బాస్మతి రైస్‌తో చేస్తే బావుంటుంది. నేను ఎగ్ బిర్యానీ ఎప్పుడు చేసినా కూడా ఇలా నార్మల్ రైస్‌తోనే చేస్తాను. ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసి, మనం గ్రేవీ అయితే పక్కన పెట్టుకున్నాం గదా, అది గూడా పైకెళ్ళి వేసేసి మళ్ళీ రైస్‌తో అయితే ఇలా కవర్ చేశాను. ఇందులో మళ్ళీ మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా, కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ పాలల్లో వేసుకొని అది కొంచెం వేసుకోండి. నా దగ్గర సాఫ్రాన్ లేదు కాబట్టి నేనైతే కలర్ అయితే యాడ్ చేశాను. ఫైనల్‌గా అయితే నెయ్యినైతే కొంచెం మెల్ట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్‌లయితే సైడ్స్‌కైతే వేసుకున్నాను. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తర్వాత ఒక 15 మినిట్స్ అయితే ఇలా దమ్ అయితే చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఎగ్ బిర్యానీలోకి కాంబినేషన్‌గా రైతా అలా ఏం చేయట్లేదు నేను. కర్రీ కూడా ఏం చేయట్లేదు. ఈ ఎగ్ బిర్యానీలోకి కాంబినేషన్‌గా నేనైతే లచ్చా ప్యాజ్ అయితే చేస్తున్నాను. ఈ లచ్చా ప్యాజ్ చేయడం కోసం అయితే 3 చిన్న ఉల్లిగడ్డల్ని తీసుకొని వాటికి పీల్ అయితే తీసేసి ఇలా రౌండ్‌గా చిన్నగా స్లైసెస్‌లా అయితే కట్ చేస్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో చేస్తారో అన్ని ఆనియన్స్ అయితే తీసుకొని ఇలా రౌండ్‌గా అయితే కట్ చేసుకోండి. ఈ లచ్చా ప్యాజ్ ఏ బిర్యానీలోకైనా కాంబినేషన్‌గా బావుంటుంది. కానీ నేనైతే ఎగ్ బిర్యానీలోకైతే చేస్తున్నాను. ఈ లచ్చా ప్యాజ్ ఉంటే మనకి కర్రీ, రైతా ఇలాంటివి ఏమీ అవసరం లేదు. ప్లెయిన్ రైస్‌తో ఈ లచ్చా ప్యాజ్ కాంబినేషన్‌తో చాలా బావుంటుంది. రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని ఇలా లేయర్స్‌లా డివైడ్ అయితే చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా లచ్చా ప్యాజ్ చేసినప్పుడు చిన్న ఆనియన్స్ అయితే తీసుకోవాలి.
అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్‌లో అయితే ఉంటుంది. పెద్దగా ఉన్న ఆనియన్స్ తీసుకుంటే మనకి అంత బాగా రాదు. అందుకనే ఇలా చిన్న చిన్నగా ఆనియన్స్ తీసుకొని రౌండ్‌గా కట్ చేసుకొని ఇలా లేయర్స్‌లో అయితే డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం చిల్డ్ వాటర్ అయితే వేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో ఉన్న వాటర్. ఈ వాటర్‌లో మనమైతే ఈ ఆనియన్స్‌ని అయితే వేసి నానబెట్టాలి. అప్పుడే మనకి ఆనియన్స్ అయితే క్రిస్పీలా అయితే అయితాయి. ఒక 15 మినిట్స్ అయితే ఇలా సైడ్‌కైతే వదిలేయాలి. మనం ఎప్పుడైతే బిర్యానీ తింటామో ఆ టైంలో అయితే ఈ లచ్చా ప్యాజ్ అయితే రెడీ చేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీలా అయితే ఉంటది. ఒక 15 మినిట్స్ అయితే నేను వదిలేసి ఫ్రెష్ అవ్వడానికైతే వెళ్ళిపోయాను. ఇగ నేను వచ్చేసరికి వాటర్ అయితే రూమ్ టెంపరేచర్‌లోకైతే వచ్చేసాయి. ఇప్పుడు ఈ వాటర్‌లో నుండి తీసుకొని మనం ఆరబెట్టుకోవాలి. వాటర్‌లో ఏం లేకుండా ఇలా టిష్యూ పేపర్ పైనైతే వేసేసాను. వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయ్యే వరకైతే మనం ఆరబెట్టుకోవాలి. ఇంతలోపైతే నేను కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే చిన్నగా అయితే కట్ చేస్తున్నాను. అందరూ లచ్చా ప్యాజ్‌లో కొత్తిమీరే యాడ్ చేస్తారు. కానీ పుదీనా కూడా యాడ్ చేస్తే బావుంటుంది. పుదీనా యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారైతే వేసి చూడండి మీరు కూడా. ఇక్కడ కొత్తిమీర, ఇంకా పుదీనా చిన్నగా చాప్ చేసి అయితే పెట్టుకున్నాను. ఆనియన్స్‌లో వాటర్ ఏం లేకుండా ఆరిపోయిన తర్వాత బౌల్‌లో అయితే వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకున్నది అది కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పింక్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వైట్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నా దగ్గర అయితే ఆమ్చూర్ పౌడర్ అయితే లేదు. అందుకనే స్కిప్ చేసేసాను. ఇప్పుడైతే ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏ టైంకి బిర్యానీ తింటామో ఆ టైంకే ఈ లచ్చా ప్యాజ్ అయితే రెడీ చేసుకోవాలి. మనం ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనకి ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. అందుకనే మనం ఏ టైంకి తింటామో ఆ టైంకే ఈ లచ్చా ప్యాజ్ అయితే రెడీ చేసుకోవాలి. ఎంతో సింపుల్‌గా లచ్చా ప్యాజ్ అయితే రెడీ అయిపోయింది. మనం డైరెక్ట్‌గా తిన్నా కూడా చాలా బావుంటుంది. ఒకసారైతే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. యమ్మీ యమ్మీగా టేస్టీగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ బిర్యానీకి కాంబినేషన్‌గా లచ్చా ప్యాజ్ సూపర్ ఉంటుంది. ఒకసారైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులోకి కర్రీ, ఇంకా రైతా ఏం అవసరం లేదు. ఇలానే తినేయొచ్చు మనం. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. Please like, share, subscribe. Thank you.